క్లయింట్స్ అందరి కోసం ఈ 2 వీక్స్లో నేను క్లయింట్స్ అందరి కోసం చేసిన షాపింగ్. అందులో డ్రెస్సెస్ అన్నీ డైరెక్ట్గా మెటీరియల్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ శారీస్ కానీ బిఫోర్ స్టిచ్చింగే నేను మీకు అందరికీ వీడియో చేసి చూపిద్దామని అనుకున్నాను. మధ్యలో నా మైక్ పోవడం వల్ల కొంచెం నేను సంతాప సభ పెట్టిన, సో దానివల్ల ఈ వీడియో లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని కుట్టినవి ఉన్నాయి, కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. మీకు మెటీరియల్ ఎలా ఉందో చూపిస్తాను. ఆఫ్టర్ స్టిచ్చింగ్ మళ్ళీ మనకి సపరేట్ షాట్ పడుతూనే ఉంటుంది. సో మన వాళ్ళందరి కోసం, ఎక్కడో ఉన్న మన వాళ్ళందరి కోసం, ఆంధ్రాలో ఉన్నా సరే అండి, మనకి నియర్ బై లేకుండా ఎవరైనా దూరంలో ఉంటే వాళ్ళ కోసం షాపింగ్ చేయడానికి నేను రెడీ. అది కూడా స్టిచ్చింగ్ మన దగ్గర ఉన్న వాళ్ళ కోసం నేను ఓన్గా షాపింగ్ చేస్తాను. అది నేను చేసే హెల్ప్. పాపం ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరున్నా కూడా వాళ్ళు అనుకునే విధంగా అంత ఓపికగా చేయరు. కానీ మనం అంటే బిజినెస్ కాబట్టి, సో ప్రొఫెషనల్గా మనం వాళ్ళకి స్టిచ్చింగ్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ బేస్తో మనం ఆ హెల్ప్ని అయితే చేయగలుగుతాం ఓపికగా అని చెప్పి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మనం కూడా సెలెక్ట్ చేయొచ్చు అనేది నేను కొని చూపించి వాళ్ళకి నచ్చినవి తీసుకొని, అసలు ఇలా వీడియోస్ చాలా వరకు మిస్ అయ్యాయి. జస్ట్ 2 వీక్స్లో నేను ఒక 1 lakh ఖర్చు అయితే పెట్టానండి. అది మన క్లయింట్స్దే అండి, నా మనీ కాదు. క్లయింట్స్కి నచ్చే విధంగా, వాళ్ళు మెచ్చే విధంగా నేను మెటీరియల్స్ తీసుకొచ్చి వాటిని స్టిచ్ చేయించడం కూడా జరిగింది. అందులో ఫస్ట్ మనం మెటీరియల్స్ చూద్దాం. జామ్దాని మెటీరియల్ వీడియో తీశాను, బట్ మగ్గం అయితే వెంటనే అయిపోయింది. బికాజ్ ఇది చిన్న సింపుల్ థ్రెడ్ వర్క్ అనమాట. ఇది జామ్దాని డ్రెస్, దీనికి దుప్పటా వచ్చింది. సో ఒక హాఫ్ డేలో మనకి హాఫ్ డే సరిపోతుందండి. వాళ్ళకి ఒకవేళ ఫిట్టింగ్ చేసే టైం ఒక 1 hour ఎక్స్ట్రా అయినా పర్లేదు మేడం అని చెప్పి బిఫోర్ లంచ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఫ్లవర్ అయితే అయ్యింది మగ్గం పెట్టేసి. సో ఈ డ్రెస్కి ఈ దుప్పట్టా, ఇది జామ్దాని. ఈ డ్రెస్ మెటీరియల్స్ నా దగ్గరే అవైలబుల్గా ఉన్నాయి, బట్ నేను హౌస్ ఆఫ్ నివీ నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేస్తే మన టీం ఈజీగా అవైలబుల్గా ఉంటారు. ఇది వచ్చేసి మనకి 2,999 ఏదో ఉందండి ప్రైస్ అయితే. నేను జామ్దాని వీడియో సపరేట్గా పెడతాను. 200 మెటీరియల్స్ ఉన్నాయి మన దగ్గర, మీకు నచ్చింది మీరు కొనుక్కోండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ మెటీరియల్ ఇది. సో మీకు చున్నీ చూపించేస్తాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఎంత బాగుందంటే, ఇది డైరెక్ట్ ఈ కలర్ రాకపోవచ్చు మీకు. నారాయణపేట్ మంచి ఫ్యాబ్రిక్ అండి. అంటే నార్మల్గా మీరు 600, 700, 800లో దొరికే ఫ్యాబ్రిక్ కాదు. కొంచెం మీరు ఒక 200 or 300 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇలాంటి క్లాత్స్ అండ్ ఇలాంటి బోర్డర్, క్యూట్ బోర్డర్ ఇలాంటివి శారీగా వేర్ చేయండి. నేను మాత్రం ఒక ఫ్రాక్ కోసం తీసుకున్నాను. సో మేడమే యుఎస్ నుంచి దివ్య గారి డ్రెస్ అనమాట ఇది. సో ఇందులో అబ్రాడ్ వాళ్ళవే ఎక్కువగా ఉన్నాయి. యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, జర్మనీ చాలామంది ఉన్నాయి. సో ఒక్కొక్కరి పేర్లు గుర్తులేవు, కానీ నేను మెటీరియల్స్ చూపిస్తాను మీకు. ఇది చూడండి, ప్యూర్ మంగళగిరి పట్టు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, ప్రైజెస్ నాకైతే గుర్తులేదు. కొనేటప్పుడు క్లయింట్స్కి చెప్పేసి తీసేసుకున్నాను నేను నోట్ చేసుకొని. అండ్ మీకు ఇలాంటివి కావాలి అంటే నేను ట్రై చేస్తాను. ఇది వచ్చేసి ప్యాంట్, ఇది టాప్, ఒక బ్యూటిఫుల్ చున్నీ. కలర్ కాంబినేషన్, నా సెలెక్షన్ ఎలా ఉందో కూడా మీరు నాకు ఒక కామెంట్ చేయొచ్చు. ఎక్కడో ఉండి షాపింగ్ చేయడానికి ఇబ్బంది పడుతూ మీరు అనుకున్న డ్రెస్సెస్ మీరు కొనుక్కోలేకపోతే, మన క్లయింట్స్ అయితే కనుక వాళ్ళకి ఎటువంటి షాపింగ్ అయినా చేయడానికి నేను రెడీ. అండ్ మీరు ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అన్ని డ్రెస్సెస్ ఐడియా ఉంటాయి. ఎవరికి ఏం కొన్నాను, ఎవరికి ఏం స్టిచ్ చేస్తున్నాను అనేది మన పిఆర్ బొటిక్ ఛానల్ ఫాలో అయితే ప్రతి అప్డేట్ ఉంటుందండి. సో నేను ఎవరెవరికి ఏం కొన్నానో మీరు చూడాలి అనుకుంటే పిఆర్ బొటిక్ కేపీహెచ్పి అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఖచ్చితంగా చూడండి. ఎవరి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అండ్ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి, లెహెంగాసా లేకపోతే ఏమేమి ఉన్నాయనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది వచ్చేసి కంచి కాటన్ అండి. కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది అసలు. నావీ బ్లూ కాటన్ ప్యాంట్. ఇది మనకి చిన్ని క్యూట్ బోర్డర్, దీనికి కుట్టాక్ ఉంటుంది. దీని లుక్ మామూలుగా ఉండదు, యూనిక్ లుక్. డాక్టర్స్ కానీ లేకపోతే ప్రొఫెసర్స్ అలాంటి వాళ్ళకి బాగుంటుంది. అలా కాకుండా ఒకప్పుడు వాళ్ళే వాడతారు అనేలా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరం ఇవి యూజ్ చేస్తున్నాము. అందరికీ ట్రెండింగ్స్ సెట్ చేస్తున్నారు అందరూ, అండ్ అందరూ ఫాలో అవుతున్నారు. ఇది వచ్చేసి దుప్పట్టా, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కంచి కాటన్. ఇదొకటి, దీనికి సెట్ ఇలాగా. నెక్స్ట్ ఫోల్డ్ చేయబెట్టేమా. మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ పెట్టచ్చు కదా ప్రసన్న, మేము కూడా తీసుకుంటాము. ఎక్కడెక్కడో త్వరగా రెస్పాండ్ అవ్వట్లేదు, అదేదో మీరే పెడితే మేము కూడా తీసుకుంటామన్నారు. బట్ మంగళగిరి కాటన్ ఎవరికి కావాలన్నా సరే నాకు చెప్పండి, నేను తెప్పిస్తాను. ఇది వచ్చేసి యాష్ గ్రే టాప్, ప్యాంట్. మీరు దీన్ని ఒక టాప్ లాగా కూడా స్టిచ్ చేయించుకోండి, బాగుంటుంది. లేదు ప్రసన్న టాప్ ప్యాంటే బెటర్, దీనికి మళ్ళీ కలర్ దొరకదు అనుకుంటే మీరు అప్పుడు వెళ్ళిపోవచ్చు ప్యాంట్కి. లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తున్నాయి మనకి క్లాత్లో కూడా. ఇది టాప్, ఇది ప్యాంట్, ఇది చున్నీ. చక్కగా పేపర్ ఉంది దీంట్లో. చున్నీ అంతా మనకి ప్యాంట్ కలరే, బోర్డర్లో మాత్రం
యాష్ గ్రే బోర్డర్ చాలా బాగుందండి. అండ్ దీని ఫ్యాన్స్ చాలా పెరిగిపోయారు. జామ్దానికి, మంగళగిరికి చాలా ఫ్యాన్స్ పెరిగిపోయారు మన వాళ్ళకు. సో నెక్స్ట్ జామ్దాని ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఇవన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏది కావాలంటే అది నేనే తెప్పిస్తా. ఇదంతా బోర్డర్, ఇది యుఎస్ నుంచే క్లయింట్ తీసుకున్నారు. బోర్డర్ ఇలాగా, నెక్స్ట్ టాప్ అంతా ఇలాగే బుట్టీస్ ఉంటుంది. సారీ, ఇది చున్నీ, నేనే మిస్ అయ్యాను. ఇది చున్నీ, టజల్స్ బాగా ఇచ్చాడు. హ్యాండ్మేడ్ కదా, అండ్ ప్యూర్ మనకి హ్యాండ్లూమ్స్ కలెక్షన్ కాబట్టి లుక్, కలర్ కూడా చాలా బాగుంది ఇది. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది, నెక్ ఎలా వచ్చింది అసలు మేడం, సెలెక్షన్. జస్ట్ నేను ఫుల్ ఓపెన్ పిక్చర్స్ పెట్టలేదు, వీడియో తీయలేదు. ఈ కలర్ కాంబినేషన్ నేను అనుకున్నాను, ఇది తీసేసుకోండి అంతే. అసలు ఇంత సింపుల్గా షాపింగ్ చేయడము నేను ఒక ఇద్దరిని చూశాను, శ్వేత గారిని, ఉన్నారు చాలామంది. బట్ ఈ మధ్య కాలంలో మనకు వచ్చిన క్లయింట్స్లో కూడా యాడ్ అవుతున్నారనమాట. ఇలా ఇది వచ్చేసి అంతా టాప్ చున్నీనేనండి. ఇది కూడా మంచి మెటీరియలే. నెక్స్ట్ ఇంకొక మంగళగిరి చూద్దాము. ఇది మన వాళ్ళకి చాలామందికి నేను బై చేశాను ఆల్రెడీ. ఫస్ట్ చున్నీ చూసేద్దాం. ఇదంతా చున్నీ, బ్లాక్ అండ్ మెరూన్, కింద బోర్డర్, దుపట్టా అండ్ ప్యూర్ మంగళగిరి పట్టు. ఇది కూడా ఇదొకటి మీకు ఎవరికి కావాలి అన్నా నేనే తెప్పిస్తాను. ఇవి మాత్రం జామ్దాని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇది చిన్ని బోర్డర్, ఇది కాటన్ ప్యాంట్. అండ్ మన వీవర్స్ ఇండియా ఆకృతి నుంచి తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలానే ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి ఒక స్టైల్, మనం వీడియో కూడా పెట్టాము. ఇది సెల్ఫ్ ప్రింట్ ఉందండి, దీనికి చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ, ఆ నేత కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్లూమ్, కంప్లీట్ హ్యాండ్లూమ్ కలెక్షన్. ఇది టాప్, ఇది ప్యాంట్, సేమ్ అదే మనకి దుప్పటా లాగా. స్టైల్ అంతా ఇదే, చున్నీ స్టైల్, చున్నీ లట్కన్స్. ఇది ఒక డ్రెస్ మెటీరియల్. నెక్స్ట్ కంచి కాటన్లో ఇంకొంచెం ఎక్స్పెన్సివ్. ఇది మనకి మునియా బోర్డర్ అంటారు చూడండి, అది. ఈ బోర్డర్కి మనకి ఈ లైట్ కలర్ వస్తుంది, అంటే కల్నేత షేడ్ ఇది, కాకపోతే మనకి డార్క్ పింక్లో ఇచ్చేస్తాడు. చున్నీ ప్యాంట్ సేమ్, చున్నీకి మాత్రం కొంచెం చిన్నగా బుటీస్ ఇచ్చేసాడు. ఇలా చిన్ని క్యూట్ బోర్డర్తో పాటు బుటీస్ కూడా. ఇది ఒక సెట్. ప్యాంట్ కూడా పింక్, దీనికి మనకు సెట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, చాలా రిచ్గా ఉంది చూడండి. ఇది కూడా మనం ఆకృతిలో తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి మ్యాట్ గోల్డ్ అండ్ ప్యాంట్ ప్లెయిన్, టాప్ అండ్ బెనారస్ దుప్పటా, మనకి చందేరిలో వస్తుంది. ఇది బోర్డర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ చందేరి డ్రెస్ మెటీరియల్. ఇదంతా మనకి డ్రెస్, టాప్ మెటీరియల్, ప్యాంట్ కూడా మనకు అదే మెటీరియల్ ఇస్తున్నాడు. మీరు యూజ్ లైనింగ్ బెటర్ నాకు తెలిసి. లేదు ప్రసన్న నేను టాప్ చేసుకుంటాను అంటే అసలు ఇది కూడా అదిరిపోతుంది. సింపుల్ వర్క్ కూడా వేసుకోవచ్చండి. చాలా యూనిక్ లుక్ని ఇస్తుంది ఈ డ్రెస్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంతేకాకుండా బ్యూటిఫుల్ దుప్పటా మనకి దీనికి చాలా బాగుంది. అసలు సెలెక్షన్ చేసింది నేనే. నా టేస్ట్ మీకు నచ్చితే మీరు కూడా చెప్పండి కామెంట్లో. అండ్ ఇది చున్నీ చూసారా, పైన పర్పుల్, కింద బ్లూ. అసలు వేసుకున్నాక దీని లుక్ అద్దరిపోతుంది. ఈ కలర్ ప్యాంట్ అయితే దొరికిస్తుంది మనకి. సో ఇదొక సెట్, ఇది చూపించేస్తాను. అండ్ నారాయణపేట్ చూపించేస్తాను. నెక్స్ట్ ఇదొక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా నేను, కాకుంటే ఇది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా వస్తే మనము మోస్ట్లీ బోట్ నెక్ కానీ ఇలాంటి నెక్సే పెట్టలేస్తామండి దీనికి. ఒకవేళ ఇచ్చుకున్నా కూడా సైడ్కి ఏదైనా పోట్లీ బటన్స్ కానీ చిన్న స్కాలప్ కానీ అలా ఇచ్చుకోవచ్చు. బట్ మనకి థ్రెడ్ వర్క్ని యూనిక్గా వాడే హైలైట్ చేశాడు కాబట్టి ఇలా సరిపోతుందని నాకు అనిపించింది. అండ్ మేడం కూడా నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, దాన్ని బట్టి మనం వెళ్ళాం. ఇదొకటి, కింద బార్డర్ ఇలా వస్తుంది. ఇది రెడీ అయిపోయిన డ్రెస్, దీనికి నాట్ వర్క్ కూడా ఇచ్చాడు. దుప్పటా కూడా అలాగే ఇచ్చాడు. ఇదంటే దుప్పటా. చున్నీ కూడా చాలా బాగుంది, ప్లెయిన్ ప్యాంట్. ఇదొకటి. నెక్స్ట్ రెడ్ మిర్చి రెడ్ అండి. ఈ మిర్చి రెడ్ కూడా సరిగా రావట్లేదు మనకు వీడియోలో, సేమ్ కలర్. ఈ డ్రెస్ రెడీ అయిపోయింది. దివ్య గారు మీ డ్రెస్ కూడా రెడీ అయిపోయింది. అండ్ మిగతా డ్రెస్ మెటీరియల్స్ అవ్వాలి. ఇది వచ్చేసి వర్క్ వచ్చింది,
చాలా గ్రాండ్గా ఉంది. సో ఇలా వర్క్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనం నెక్ స్టైల్ ఇవ్వలేస్తామండి. డీప్ నెక్స్ అనేవి మోస్ట్లీ రావు, వచ్చిన అవి కరెక్ట్గా షోల్డర్ మీద నిలబడవు. వెనక డ్రాప్ షేప్ కానీ ఏదైనా ఇచ్చుకొని బోట్లో పెట్టుకుంటే దాని లుక్ వేరే బాగుంటుంది. అండ్ ఇది బ్యూటిఫుల్ బోర్డర్, చిన్న బోర్డర్. ఇది మంచి ప్యూర్ బాందిని, మనకి డోలా సిల్క్ మెటీరియల్ మీద వస్తుంది. ఇది ప్యాంట్, దీనికి చున్నీ కూడా చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది, బాగుంది. ఇది చున్నీ బాగుంది కదా. సో ఇది ఒక సెట్. నెక్స్ట్ మన ఆరాధ్య ఫ్యాబ్రిక్స్ నుంచి క్రేజ్ అంటే క్రేజ్ తీసుకొచ్చిన డ్రెస్ ఇదేదో ఫ్యాబ్రిక్ చెప్పింది కదా శివ, నేను మర్చిపోయాను. సో నా స్టైలే సేమ్ యాజ్ టీజ్గా నేను వేసుకున్నదే కుట్టించుకుంటున్నారు అందరూ. ఇప్పటివరకు సేమ్ ఎందుకు చూపించడం అని నేను షార్ట్స్ చేయట్లేదు, బట్ కుదిరితే వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ దొరుకుతుంది కాబట్టి మీకు అందరికీ చేరాలి కాబట్టి ఒక షార్ట్ అయితే పెడతాను. అండ్ సేమ్ బటన్స్ కొంచెం లైట్ గోల్డ్లో ఇచ్చేసాను, కింద స్లిట్ యాజ్ యూజువల్గా. అండ్ కింద ప్యాంట్ స్టైల్ అంతా కూడా మనదే. నేను కట్ ఇచ్చాను కదా, ఆ కట్ ఇవ్వకుండా కింద షేప్ ఇచ్చాను దీనికి. సో ఇది ఈ ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే అసలు కలర్స్ ఎంత బాగున్నాయో వీడియోలో రావట్లేదు, మీకు తెలియట్లేదు. కానీ వన్స్ ఫ్యాబ్రిక్ మన దగ్గరకు వచ్చాక ఆ ఫీల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి, ఇందులో చాలా బాగుంది. సో ఇది కావాలి అంటే ఆరాధ్య ఫ్యాబ్రిక్స్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనమే తీసుకున్నాం డ్రెస్. దీనికి నెక్ స్టైల్ ఇలా ఇచ్చేసాను, నా ఓన్గానే చేశాను దీన్ని. అండ్ దీనికి బటన్స్ ఇలా స్టైల్గా కొంచెం కింద వరకు 2-3 బటన్స్ ఇలా ఓపెన్ పెట్టేసి కిందంతా మనకి షో లాగా ఇచ్చేసాను. ఈ డ్రెస్ మెటీరియల్ కూడా మనమే తీసుకున్నాము, పోచంపల్లి డ్రెస్ మెటీరియల్. దీనికి ఒక కాటన్ ప్యాంట్, దీని చున్నీ ఎక్కడో ఉంది, నేను చూడలేదు, సారీ. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న పాప అండి, ఒక 9 years 10 years ఉంటుంది. తనకి మొత్తం ఓవరాల్గా ఒక 5 sets అయితే తీసుకోవడం జరిగింది. ఒకటేమో స్పేస్ సిల్క్ క్లాత్ బుటీస్ వచ్చింది తీసుకున్నాను నేను, అది షార్ట్లో అయినా చూపిస్తాను రెడీ అయ్యాక. ఇప్పటికైతే తనకి లెహెంగా బ్లౌజెసే కావాలి, మొత్తం లెహెంగా బ్లౌజెసే. కానీ తను లెహెంగాని సపరేట్గా క్యారీ చేయలేదు, ప్రసన్న బాడీ ఇచ్చేయండి అన్నారు. ఒక్కొక్క శారీని బాడీ లాగా స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా ఇచ్చేసాను. స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా ఇవ్వడం వల్ల ఇలా యూస్ చేసుకుంటుంది పాప. ఫంక్షన్ ఏదన్నా ఉన్నా కూడా అప్పుడు పైనుంచి జాకెట్ వేసుకోవచ్చు, ఎలాగో మనం బాడీ ఇస్తున్నాము. అదే దీనికి ఒక కాటన్ లైనింగ్ ఇచ్చేసి ఫ్యూచర్ కోసం ఇలా పెట్టేసి, అండ్ కింద మనము కుదిరితే ఇక్కడ కూడా ఫ్యూచర్ కోసం ఇచ్చేసి బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే మన వాళ్ళు ఇస్తారండి, దాంట్లో నో ప్రాబ్లం. అండ్ కాటన్ లైనింగ్ వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం పైకి వెళ్ళిపోతుంది, అండ్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉండదు వాష్ చేసుకోవడానికి. కానీ సో క్రేప్ ఇవ్వడం జరుగుతుంది, ఓన్లీ యోక్ పార్ట్కి కాటన్. రెడీ అయిపోయింది కదా, ఇది సపరేట్ షార్ట్ ఇస్తాను దీని బ్లౌజ్ రెడీ అయ్యాక. అండ్ 2 లెహెంగాస్కి ఒకటే బ్లౌజ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది లాంగ్ ఫ్రాక్ అని అనుకోవచ్చు మనం, స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా. మేడం నో ప్రాబ్లం, ఎంత బాగుంటే అలా స్టిచ్ చేయమన్నారు. అంటే ఆ క్లయింట్కి ఎలా నచ్చుతుంది అనేది నాకు అర్థమైపోయింది కాబట్టి అలాంటి క్లయింట్స్ని నేను ఓన్గా తీసుకొని స్టిచ్ చేయిస్తూ ఉంటాను. ఇదొకటి, ఇది శారీగా తీసుకొని దీని ఇలా స్టిచ్ చేయడం జరిగింది. దీనికి ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా శారీనే, క్రష్ కోట అనొచ్చు. ఇదైతే టస్సర్, అదేమో కోట. టస్సర్లో అసలు ఎంత బాగుందంటే మేడము ఒక 10 minutesలో ఒక 5 sarees తీసేసుకున్నారండి. ఇలా కళ్ళు మూసుకొని ఇలా నేను పెట్టడమే, నేను సెలెక్టెడ్గా ప్రసన్న నా టేస్ట్ మీకు అర్థమైంది కదా, దాన్ని బట్టి మీరు పెడితే అందులో నేను చూస్ చేసుకుంటాను అన్నారు, అలానే తీసుకున్నాను నేను. ఇదొకటి చాలా బాగుంది, అండ్ ఫ్యూచర్ కోసం పెట్టడం జరిగింది. ఇది కూడా పళ్ళు వస్తుంది కదా మనకి బ్లౌజ్ పీస్, ఆ బ్లౌజ్ పీస్ని వేస్ట్ చేయకుండా యోక్ పార్ట్కి ఇలా ఇచ్చేసాను. తర్వాత దీనికి మళ్ళీ బ్లౌజ్ వస్తుంది, సెల్ఫ్ బ్లౌజ్ ఇది మొత్తం. మళ్ళీ దీన్ని నేను షార్ట్గా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది ఎంత బాగుందంటే కలర్ కాంబినేషను, బోర్డర్ చూడండి. అండ్ బడ్జెట్లో అనమాట మనకి ఇవి. స్టిచ్చింగ్కి కొంచెం మంచిగా పెట్టుకోవాలి అనుకుంటే, క్లాత్ కొంచెం లైఫ్ ఉంటుంది అంటే బడ్జెట్లో నేనే సెలెక్ట్ చేస్తాను కొన్ని. సో అలా తీసుకున్న శారీసే ఇవి. ఇది కూడా రెడీ అయిపోయింది, రెడ్ కలర్ బ్లౌజ్ వేసాక దీని లుక్ ఉంటుందండి, ఆసమ్ అనమాట. ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా ఇది కూడా. నెక్స్ట్ వీటికి అన్నిటికీ మళ్ళీ జాకెట్స్ వస్తాయండి. అండ్ ఇదొకటి, ఇది లావెండర్లో మొత్తం శారీ. ఇందాక చెప్పాను కదా ఒక ఫస్ట్ లెహెంగా కోట, దానికి సేమ్ బ్లౌజ్ దీనికి దానికి యూజ్ అవుతుంది. దీనికి కూడా ఫ్యూచర్కి పెట్టడం జరిగింది. అండ్ టోటల్ ఐరన్ ప్లేట్స్ కంప్లీట్ మనకి కంప్లీట్ శారీని యూజ్ చేస్తున్నాం. అయినా కూడా చూడండి దగ్గరకు వచ్చేసరికి గేర్ ఎంత తక్కువ ఉందో, కానీ క్యూట్గా ఉంటుంది. గేర్ ఎక్కువ ఉంటేనే ఐరన్ ప్లేట్స్కి వెళ్ళమని చెప్తాను, అలా బాగుంటుంది లుక్. ఒక సెమీ క్యాన్ లెహెంగా సపరేట్గా స్టిచ్ చేయించుకుంటే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి బాడీ క్యాన్ పెట్టికోట్ కూడా స్టిచ్ చేయొచ్చు, వాళ్ళు ఒకవేళ టై చేసి క్యారీ చేయలేను అనుకుంటే. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి
ఇది కూడా మనకి యూఎస్ నుంచి నళిని గారు ఆల్రెడీ మనకి లాస్ట్ టైం వాళ్ళు ఆర్డర్ చేశారు. అండ్ వాళ్ళ పాపకి మంచి సముద్రం దగ్గర ఒక ఫంక్షన్ జరుగుతుంది ప్రసన్న, దానికి బాగుండేలాగా యూనిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పి కొన్ని కలర్ కాంబినేషన్స్ మనకి ఇచ్చి చాయిస్ మనకే ఇచ్చారు. అందులో మనం సెలెక్ట్ చేసిందే ఇది, ఫ్యూచర్ కోసం పెట్టడం జరిగింది. అండ్ దీనికి లోపల సపరేట్ క్యాన్ మేడంకి ఆల్రెడీ తీసుకున్నారు. సో దాన్ని బట్టి మేడం వేసేస్తారు. అండ్ దీనికి ఒక బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ దుప్పట టోటల్ సెట్ రెడీ అయ్యాక నేను మీకు అది కూడా షార్ట్లో చూపిస్తాను. సో ఇదండి, మీరు కూడా షాపింగ్ చేస్తూ ఇబ్బంది పడుతున్నారా? బాగుంది కదా. అలా ఇబ్బంది పడే వాళ్ళకి నేనుండి, నా క్లయింట్స్ అంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి షాపింగ్ చేసి వాళ్ళకి కొరియర్స్ అయితే నేను చేయలేను, కానీ నా దగ్గర ఆర్డర్ చేసే వాళ్ళు మినిమం కొన్ని ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళకి నేనే ఓన్గా మీరు చెప్పిన బడ్జెట్ ప్రసన్న, నా లెహెంగా బడ్జెట్ ఒక 10,000, నాదొక 15, నాదొక 20 లేదా నాదొక 8,000, నా ఫ్రాక్ వచ్చేసి ఒక 4,000 5,000 మించొద్దు, ఈ బడ్జెట్ రేంజ్లో ఏమొస్తాయి, సో ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఐడియాస్ కావాలి అన్నా నేను ఇచ్చి మళ్ళీ మీకు అనుకున్న బడ్జెట్లో తీసుకొని అటు ఇటుగా ఎవరికైనా అవుతుందండి. సో మీరు ప్రిపేర్డ్ అయి ఉంటే ఖచ్చితంగా మాకు షాపింగ్ చేసే టైం ఇచ్చు. అంటే జనరల్గా అన్ని షాప్స్ వాళ్ళు, అన్ని బొటిక్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ని మాత్రమే ఇచ్చి చూపిస్తారు. అది నచ్చకుంటే మీరు ఏదన్నా కొని పంపిస్తారు, కానీ వాళ్ళు సపరేట్గా షాపింగ్ చేసేది వాళ్ళకి అంత టైం ఉండదు. కానీ నేను మీ అందరి కోసం ఆ టైం తీసుకొని షాపింగ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి మీరు కూడా షేర్ చేయండి, అండ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇలా బ్యూటిఫుల్ ఫినిషింగ్స్ ఫిట్టింగ్స్ కావాలి అన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా నేనే పర్చేస్ చేసి, నేనే డిజైనింగ్ చేసి, స్టిచ్ చేసి వాళ్ళకి కొరియర్ చేస్తున్నాను. సో మీ అందరికీ కూడా షాపింగ్ ప్లస్ స్టిచ్చింగ్ కావాలి ప్రసన్న అనుకుంటే మినిమం 1 మంత్ ముందు చెప్పండి. అంటే ఒక్కొక్కరు 10-20 ఆర్డర్స్ ఇస్తున్నారండి. ఇందులో నేను కొన్ని మాత్రం నేను మీకు చూపించగలిగాను. అలా ఇచ్చే వాళ్ళు మాత్రం మినిమం 1.5 మంత్ అయినా సరే షాపింగ్ స్టార్ట్ చేయండి. నాకు కూడా ఈజీగా ఉంటుంది, మీకు కూడా త్వరగా డెలివరీ అవుతుంది. సో దీన్ని బట్టి బేస్ చేసుకొని మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఫుల్ వీడియో ఎవరు మిస్ అవ్వకండి.